హలో ఎవ్రీవన్. మొన్న సుగాలి ప్రీతి వాళ్ళ మదరు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. వాళ్ళలో ప్రముఖంగా జబర్దస్త్ కమెడియన్ హైపరాది గారు కూడా స్పందించారు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ. ఆ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ హైపరాది గారు మాట్లాడిన వీడియోలు చూసిన తర్వాత హైపరాది గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదామని అనిపించింది. ఒకసారి హైపరాది గారు ఏం మాట్లాడారో విందాం. అందరికీ హాయ్ అండి. ఒక చిన్న విషయం మాట్లాడడానికి వచ్చాను. సుగాలి ప్రీతి అమ్మగారిని నేను ఒకటే అడగదలుచుకున్నాను. అమ్మా, మీరు మీ పాప గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. కనీసం ఏ గవర్నమెంట్ అయినా దాని గురించి ఎప్పుడైనా స్పందించిందా అమ్మా? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు మీ ఇష్యూని రైట్ చేశారో అప్పుడే సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ ఇష్యూని రైట్ చేశారో అప్పుడే ఆ గవర్నమెంట్ స్పందించి మీ ఆయనకు ఒక ఉద్యోగం, మీకు కొంత భూమి ఇవ్వటం జరిగింది. ఆ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు రాకముందే మీకు అవన్నీ చేసుంటే ఆ గవర్నమెంట్ కు మీ మీద ప్రేమ ఉన్నట్టు అమ్మా. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రైట్ చేయడం వల్ల అవన్నీ మీకు చేశారో అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ భయం ఉన్నట్టు అమ్మా. ఇంత చిన్న లాజిక్ మీరు ఎలా మిస్ అయ్యారు అనేది నాకు. హైబరాది గారు, మీకు సూటి ప్రశ్నలు కొన్ని. ఈ ఇష్యూ అనేది సుగాలి ప్రీతి ఇష్యూ అనేది ఏ సంవత్సరంలో జరిగింది? అప్పుడు గవర్నమెంట్ ఎవరున్నారు? మీకు తెలిసిందే కదా, ఆ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్ లో ఉంది. ఆ కేసుని వాళ్ళు పట్టించుకోలేదు, వదిలేశారు. మరి అప్పుడు ప్రశ్నించారా పవన్ కళ్యాణ్ గారు? కనీసం మీరు ఒక ట్వీట్ అయినా ఆ 2 సంవత్సరాల టైంలో మీరు సమాజం పట్ల చాలా బాధ్యత కలిగిన వ్యక్తి కదా, మీరు ప్రజల సమస్యల గురించి చాలా బాధపడే వ్యక్తి కదా, అయ్యయ్యో ఎక్కడ అన్యాయం జరుగుతుందో ప్రజలకి మంచి చేయాలి మనం అని చాలా విఘ్నత కలిగి చాలా ఉదార స్వభావం కలిగిన వ్యక్తి కదా మీరు. ఆ టైంలో 2017 నుంచి 2019 మధ్య టైంలో సుగాలి ప్రీతి ఇష్యూ గురించి, ఆ ఇష్యూ జరిగిన తర్వాత మీరు కనీసం ఒక ట్వీట్ అయినా, కనీసం ఒక వీడియో బయట అయినా అప్పుడు ఏమైనా మీరు మాట్లాడారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ చేస్తాం ఏదో మాట్లాడుతుందని తనకు సపోర్ట్ చేస్తూ మీరు మాట్లాడడానికి చేసే ప్రయత్నం ఓకే, అది మీ ఇష్టం. నేను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను ఈ కేసు విషయంలో ఏ గవర్నమెంట్ ని ఫేవర్ చేయడం లేదు. ఈ కేసు విషయం కాదు, నా ఛానల్లో వచ్చి ఏ వీడియో అయినా సరే ఏ గవర్నమెంట్ కి ఫేవర్ గా నేనేం మాట్లాడుతున్నాడని అనుకుంటే అది మీ ఇష్టం, నేనేం చేయలేను. అది ప్రశ్నిస్తున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను అందరినీ. విషయం ఏంటి? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆమెకి ఉద్యోగం ఇచ్చారనో, లేకపోతే ఆమెకి ఏవో డబ్బులు ఇచ్చారనో, అలవెన్సెస్ ఇచ్చారనో రకరకాలుగా వచ్చాయి. కానీ అల్టిమేట్ గా తను కోరుకునేది తనకు వచ్చే అలవెన్సెస్ కానీ ఇలాంటివన్నీ కాదు కదా. తన కూతురు చనిపోయింది, చంపేశారు అని ఆమె ఆరోపిస్తుంది. దానికి న్యాయం చేయండి అని చెప్పి ఒక వికలాంగురాలు, అందులో స్త్రీ, నాయకుల చుట్టూ ఎలా తిరుగుతుందంటే అలా తిరుగుతుంది సంవత్సరాల తరబడి. నా దేశంలో, నా భారతదేశంలో, నా రాష్ట్రంలో నా కూతురికి న్యాయం జరగకపోదా అని అందరి అధికారుల దగ్గరికి తను విపరీతంగా తిరుగుతుంది ఇంకా న్యాయం కోసం. అధికారంలో ఉన్నోళ్ళైనా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళైనా నాయకులు ఒక ఆడబిడ్డ విషయంలో న్యాయం చేయాలి అనుకుంటే చేయలేరా? సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేయలేకపోయారు అనుకుందాం. ఇప్పుడు మీ ప్రభుత్వమే కదా ఉంది. కేంద్రంతో మీకు అలయన్స్ కూడా ఉంది కదా. ఒక ఆడబిడ్డకి న్యాయం చేయలేని ప్రభుత్వాలు ఎందుకు? ఒక అమ్మాయిని, ఇన్నోసెంట్ అమ్మాయిని చంపేశారు, నా కూతుర్ని చంపేశారు అని వాళ్ళ అమ్మ ఏడుస్తూ లబోదిబు న్యాయం కోసం చుట్టూ తిరుగుతుంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా తనకు న్యాయం జరగకపోగా తిరిగి తన మీద అటాకులు జరుగుతుంటే, తిరిగి తన మీద రకరకాలుగా నిందలు వేస్తుంటే ఆ తల్లి పడే క్షోభ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. హైపరాది గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా బాధపడతారేమోనని మీరు వీడియో చేశారే, బిడ్డను పోగొట్టుకున్న ఆ మహిళ తన గుండె కోతను గురించి ఒకసారి మీరు ఆలోచించండి. అదే పరిస్థితి మన ఇళ్లలో ఏమన్నా జరిగితే నాయకుల పిల్లలకి ఏదన్నా చిన్న గీత గీసుకుంటే, ఎక్కడన్నా ఒక సంఘటన లేదన్నా ఇరుక్కుంటేనో, లేదన్నా ఇంకేదన్నా దెబ్బలు తగిలితేనో ఎంత తీవ్రంగా స్పందిస్తారు, ఎంత బాధను వ్యక్తం చేస్తారు, ఎంత ఉదారంగా ప్రవర్తిస్తారు. సామాన్యుడి ప్రాణం అయితే ఒకటి, నాయకుడి ప్రాణం అయితే ఒకటా? సామాన్యుడికి ఒక న్యాయం, నాయకులకు ఒక న్యాయమా? మా బ్రతుకులు కాదా? అన్నం తినేవాడి బ్రతుకులు కాదా? గుడిసెలో బతికేవాడి బ్రతుకులు కాదా? ఓట్లు మాత్రం కావాలా వాళ్ళవి?
న్యాయం చేయలేకపోయారు, మీరు చేయండి అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ప్రభుత్వాలు తన కూతురు విషయంలో న్యాయం చేయట్లేదని చెప్పి ఆమె బాధపడుతున్న క్షణంలో తన కూతురు మర్డర్ ఇష్యూని పవన్ కళ్యాణ్ గారు 2024 ఎలక్షన్ క్యాంపెయిన్ లో విపరీతంగా వాడారు. మంచో చెడో నేనేం జడ్జి చేయటంలా, అతన్ని నేనేం జడ్జి చేయటంలా, మంచి మనసుతోటే వాడారనుకుందాం, మంచి మనసుతోటే మాట్లాడారనుకుందాం. సుగాలి ప్రీతి కేసుని పట్టించుకోవడం లేదు, ఆ బిడ్డకి న్యాయం చేయటం లేదు, ఆ తల్లి ఏడుపు ఘోష ఎవరికి వినపడటం లేదు. కామన్ మ్యాన్ పరిస్థితి, కామన్ మ్యాన్ మనసులు, కామన్ మ్యాన్ జీవితాలు మీకు అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డికి ఒక చిన్న గాయం అయితే మీరు రాష్ట్రం అంతా ఉర్రుతులిగిపోతున్నారని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, ఆహా కామన్ మ్యాన్ గురించి, సామాన్యుడి గురించి పట్టించుకునే నాయకుడు బా ఎంత బాగా మాట్లాడుతున్నాడా అని అనుకున్నారు జనమంతా. ఈ రోజు అదే నాయకుడు సుగాలి ప్రీతి కేసు విషయంలో అంత ఈజీ కాదు, మనం ఏం చేయలేమని చేతులు ఎత్తేస్తే అది వినే వాళ్ళకి తర్వాత సంగతి. ఆ తల్లికి ఎంత బాధాకరంగా ఉంటది. ఆ తల్లి హోప్స్ పెట్టుకుంది కదా, ఎందుకంటే మీరు హామీ ఇచ్చారు కదా, మనం అధికారంలోకి రాగానే మనం ఫస్ట్ డీల్ చేసే కేసు సుగాలి ప్రీతి కేసు, ఆమెకు న్యాయం చేయాలని. ఆమె ఎంత హోప్, ఎంత ఆశతోటి ఉంటది. అంత హోప్ ని బిల్డ్ చేసి క్యాంపెయిన్లు అంతగా మాట్లాడి తీరా అధికారం చేతుల్లోకి వచ్చిన తర్వాత నా వల్ల కాదు, ఇది కష్టము అనే మాటలు మాట్లాడితే ఆమె గుండె కోతకు గురి కాదా? ఏంటంటే హేబరాది గారు, సుగాలి ప్రీతి కేసు విషయంలో ఏ గవర్నమెంట్ అయినా సరే, అది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అయినా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయినా, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ అయినా, ఎవరి గవర్నమెంట్ అయినా సరే, ఆ విషయంలో న్యాయం జరగలేదు. కొంతమంది కొన్ని అలవెన్సెస్ ప్రకటించవచ్చు, కొంతమంది కొన్ని రకాలుగా ఫేవర్ గా మాట్లాడి ఉండొచ్చు. బట్ ఆ మహిళకి, ఆమె కూతురికి న్యాయం జరగలేదు. మీ ప్రభుత్వం ఉంది, కేంద్రంతో మీరు అలయన్స్ లో ఉన్నారు, మీరు తలుచుకుంటే ఇది చాలా చిన్న విషయం, చాలా చాలా చిన్న విషయం, మీరు తలుచుకుంటే ఆమెకు న్యాయం చేయగలుగుతారు. మీరు న్యాయం చేయండి, నిందితుల్ని పట్టండి, జైల్లో పెట్టండి, శిక్ష వేయండి, చరిత్రలో నిలిచిపోతారు మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మీ గురించి మాట్లాడుతుంది, వరే వీళ్ళు మాట మీద నిలబడతారు. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో గొంతు చించుకొని సుగాలి ప్రీతి గురించి మాట్లాడింది ఫేక్ కాదు, అతను నిజంగానే నిలబడ్డాడు, పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ ఇది అని మీలాంటి వాళ్ళు చెప్పకపోయినా సరే మాలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఐ హోప్ యు అండర్స్టాండ్ సార్.